పహల్గాం ఉగ్రదాడితో భారత్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రకృతి అందాలు చూడడానికి వచ్చిన టూరిస్టులను మతం ఆధారంగా చంపడంపై యావత్ దేశం భగ్గుమంది. కుల మత పార్టీలకు అతీతంగా ఉగ్రదేశం పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలంతా డిమాండ్ చేశారు. ఇంకా ఎందుకు పాక్పై చర్యలు తీసుకోవట్లేదంటూ విమర్శలు కూడా మొదలయ్యాయి. మరోవైపు కేంద్రంలో కూడా మీటింగుల మీద మీటింగులు జరిగాయి. కానీ అటు బార్డర్లో ఎలాంటి సైనిక చర్యలు కనిపించలేదు. ఇక శత్రుదేశం పాకిస్తాన్ తమతో యుద్ధం మొదలైతే అణ్వాయుధాలు ప్రయోగిస్తామని ప్రగల్భాలు పలకడం మొదలైంది. భారత్ వైపు నుంచి కూడా సింధు జలాల ఒప్పందం, పాక్ పౌరులను ఆ దేశానికి పంపించడం, ఎక్స్పోర్ట్ నిలిపివేసి ఆ దేశం ఆర్థికంగా మానసికంగా కుంగిపోయేలా చేసుకుంటూ వచ్చింది. ఇక ఇంతకు మించిన చర్యలు బహుశా పాక్పై ఉండకపోవచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. కానీ అక్కడుంది మోదీ అని చాలామంది మర్చిపోయారు. శత్రుదేశం చేసిన చర్యలకు మోదీ కోలుకోలేని దెబ్బతీశారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత త్రివిధ దళాలు కలిసి ఉగ్రమోకల కలుగులను ధ్వంసం చేశాయి. ఇప్పటికీ దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. దీనంతటి వెనుక మోదీ వేసిన అడుగులే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. పహల్గాం ఉగ్రదాడి జరిగిన దాదాపు 14 రోజుల తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్ ఉగ్రస్థావరాలపై మిస్సైళ్ల వర్షం కురిశాయి. అత్యంత పకడ్బందీగా దాడుల ప్రణాళికలను భారత్ అమలు చేసింది. ఈ దాడిని చూసి యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. ముఖ్యంగా పాక్ తుఫాను ముందు ప్రశాంతతను చూసి ఇక భారత్ తమ వైపు చూడబోదేమోనని భావించి శత్రుదేశం కంగుతింది. దీంతో ప్రధాని మోదీ మాస్టర్ బ్రెయిన్పై ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి. ఈ తరహా ప్రణాళికలే బాలాకోట్ దాడులకు ముందు కూడా చడీ చప్పుడు లేకుండా అమలు చేశారని గుర్తు చేసుకుంటున్నారు. ఇంతకీ అప్పుడేం జరిగింది, మోదీ ప్రణాళికలు అప్పుడు ఇప్పుడు ఎలా పనిచేశాయి అనేది ఆసక్తికరంగా మారింది. ఫిబ్రవరి 14 జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై భారతీయ సైనికులను తీసుకువెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద కారుతో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సైనికులు, ఒక ఉగ్రవాది మరణించారు. పాక్ చేసిన ఉగ్రదాడి అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. దీనికి ప్రతీకారంగా 2019 ఫిబ్రవరి 26న బాలాకోట్పై భారత్ దాడులు చేసింది. అప్పుడు కూడా మోదీ ఇప్పట్లాగానే బయటి ప్రపంచానికి తన ప్రశాంతతను చూపించారు. మరో 2 రోజుల్లో దాడి జరుగుతుందనగా తన పనుల్లో నిమగ్నమై కనిపించారు. ఫిబ్రవరి 25న ఢిల్లీలో జాతీయ యుద్ధ స్మారక చిహ్నాన్ని జాతికి అంకితం చేశారు. అప్పటి సభలో కూడా భారత సాయుధ దళాల పరాక్రమం గురించి మాట్లాడినప్పటికీ పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని ఉగ్రస్థావరాలపై జరగబోయే దాడుల గురించి ఎలాంటి సూచనలు చేయలేదు. వాయుసేన దాడి జరిపే సమయంలోనూ మోదీ ఓ మీడియా సమావేశంలో పాల్గొని భారత ఆంక్షలు, ఉగ్రవాదాన్ని ఎలా ఎదుర్కోనున్నామో చెప్పుకొచ్చారు. ఓవైపు దాడికి సిద్ధమవుతున్నా మోదీ ముఖంలో ఎలాంటి ఆందోళన లేదు. కట్ చేస్తే భారత బలగాలు తాము చేయాల్సిన విధ్వంసాన్ని విజయవంతంగా ముగించి పుల్వామా అమరవీరుల ఆత్మలకు శాంతి చేకూర్చాయి. ఇక ఇప్పుడు కూడా అదే రీతిలో మోదీ కనిపించారు. పాక్లోని 9 ఉగ్రస్థావరాలపై భారీ దాడికి సిద్ధమైన ఆయన ఎప్పట్లానే మీడియా సంస్థ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. భారత జలాలను ఇక నుంచి దేశం దాటనివ్వబోమని, దేశ ప్రయోజనాల కోసమే వాటిని వినియోగిస్తామని మోదీ ఆ సభలో చెప్పుకొచ్చారు. దాదాపు అరగంట మాట్లాడినా ఆయన ముఖంలో ఎలాంటి ఆందోళన కనిపించలేదు. యుద్ధ సన్నద్ధతపై ప్రజలకు అవగాహన కల్పించే మాక్ డ్రిల్స్ను అంతకుముందు మోదీ ప్రకటించారు. దీంతో దేశ ప్రజలను సైనిక చర్యకు, దాని పరిణామాలకు సిద్ధం చేస్తున్నారనే వార్తలు శత్రు దేశానికి చేరాయి. కట్ చేస్తే అర్ధరాత్రి శత్రు స్థావరాలపై మిస్సైల్స్తో విధ్వంసం సృష్టించాయి భారత త్రివిధ దళాలు. మోదీ చేసిన చర్యలన్నీ పాక్ని ఏమార్చడానికి ఒక వ్యూహం మాత్రమే అని ఇప్పుడు తెలుస్తోంది. మోదీ ఎత్తుగడలను పసిగట్టడంలో దాయాది పాకిస్తాన్ పూర్తిగా విఫలమైంది. పాక్ దృష్టి మరల్చి దెబ్బకొట్టడంలో భారత ప్రధాని మోదీ మరోసారి పైచేయి సాధించినట్లు స్పష్టమైందని నిపుణులు సైతం చెప్పుకొస్తున్నారు.